హాయ్ అందరికి ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో స్ట్రీట్ షాపింగ్ సిరీస్ అయితే నడుస్తుంది గదా! దాంట్లో ఇది ఇంకొక వీడియో. అదే సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో. కోటి స్ట్రీట్ షాపింగ్. అబ్బా! ఏం రష్ అండి బాబు. ఇసుకేస్తే రాలనంత రష్ అయితే ఉంది. ఇదైతే వీక్ డే, ఇంకా వీకెండ్ గూడా గాదు. మోస్ట్‌లీ అయితే వీకెండ్స్‌లో ఎక్కువ మంది కనిపిస్తారు గదా! వీక్ డేలోనే ఫుల్ రష్ కనిపిస్తుంది. ఇక్కడ మనకొక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. మనకి పార్కింగ్ అయితే దొరకదనమాట అంత ఈజీగా. టూ వీలర్‌తో ఎళ్ళినాం మేము ఆ రోజు. పక్కన మెడికల్ కాలేజ్ ఉంటది కదా! సో, అందులో అయితే పార్క్ చేసుకున్నాం. అది కూడా ఒక్కొక్కసారి దొరక్కపోవచ్చు. సో, ప్రైవేట్ వెహికల్ కంటే కూడా మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మెట్రో అయితే చాలా నియరెస్ట్. మెట్రో కిందనే మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటది కాబట్టి ఈజీ అన్నమాట రావడానికి. ఇంకా అక్కడ పార్క్ చేసుకొని వెళ్తూ ఉంటే చూస్తున్నారు కదా! యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్ ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తుంటే ఒక షాప్ దగ్గర నాకు బయట బాబుకేసిర్రు కదా! ఆ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రైస్ అయితే 2000 చేంజ్ అట్లా ఉంది. వాడి బర్త్‌డేకి తీసుకుంది కూడా కొంచెం ఇంచుమించు సేమ్ ఉంటదనమాట. ఇంకా యాక్చువల్ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికైతే వచ్చేసినాం. ఇదైతే డెకర్‌వి. డెకర్‌వి అయితే మనకి ₹100 నుండి స్టార్ట్ అనమాట హ్యాంగింగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! నో పార్కింగ్ అని స్ట్రిక్ట్ అనమాట. అది పార్కింగ్ అయితే అస్సలు అవైలబుల్‌గా ఉండదు. మీరు చూస్తున్నట్టయితే మీకు స్కూల్‌కి సంబంధించిన షూసే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా! ఇంకా స్కూల్ స్టార్ట్ అయినంక షాపింగ్ అయితే మోస్ట్‌లీ అందరూ కోటిలోనే చేస్తారు. మనకి షూస్ గానీ, బుక్స్ గానీ, బ్యాగ్స్ గానీ ఇక్కడ తక్కువ ప్రైస్‌లో ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్. ఏ బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నా కూడా జస్ట్ ₹50 ఏ బ్యాంగిల్స్ అయినా కూడా. నాకెందుకో ఇక్కడ బాగా క్లమ్జీగా అనిపించింది మిగతా స్ట్రీట్ షాపింగ్స్‌తో కంపేర్ చేస్తే. ఇక్కడ రోడ్డు కొంచెం చిన్నగా ఉంది. అదే రోడ్‌లో మనుషులు అక్కడనే వెళ్తున్నారు. వెహికల్స్ మీద అట్లనే వస్తున్నారు. బండ్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి షాపింగ్ చేసుకోవడం అయితే కొంచెం కష్టమనే చెప్పొచ్చు. మిగతా దగ్గర కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. స్పేషియస్ ఉంటది కాబట్టి. ఇక్కడ నేనైతే స్టిక్కర్స్ తీసుకుంటున్నా. స్టిక్కర్ బండి మొత్తం ఏ స్టిక్కర్ తీసుకున్నా కూడా ₹10. చిన్న స్టిక్కర్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద స్టిక్కర్స్ వరకు అన్ని రకాల స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. టాప్స్ అయితే ₹150 ప్రైస్ రేంజ్ నుండే స్టార్ట్ అయితాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మనకి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అయితే బాగుంది. వెస్టర్న్ వేర్ లో కూడా జీన్స్ అన్నమాట. జీన్స్, కార్గో, బ్యాగీ జీన్స్, ఇట్లా జీన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ జీన్స్ జస్ట్ ₹450 నుండే స్టార్ట్ ఇక్కడ. నార్మల్ బేసిక్ జీన్స్ అయితే 300, 350 ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా జస్ట్ ₹150. మనకి 5 years పిల్లల వరకు కూడా 150 నుండి 250 ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉన్నాయి. అబ్బాయిలకు కూడా 200 నుండి స్టార్ట్. ఇక్కడ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా ₹100. మంచి ట్రెడిషనల్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటాయి. ఈ ₹100 లో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, కొంచెం మీడియం సైజు, పెద్ద సైజ్వి కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం గ్రాండ్వి కావాలంటే 150, 200 అట్లా ఉంటాయి అన్నమాట. ట్రెడిషనల్ ఇయర్ రింగ్సే కాకుండా వెస్టర్న్ వేర్ కి సెట్ అయ్యేలాగా కూడా కాంబో లాగా ఉన్నాయి. ఒక 4, 5 ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి కూడా ₹100. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బుట్టలు. ఈ బుట్టలన్నీ కూడా 150, 200, 300 రేంజ్ లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నైట్ వేర్ అన్నమాట. చిన్నపిల్లలకి నైట్ వేర్ కలెక్షన్ అయితే బాగుంది. నైట్ వేర్ అయితే మనకి టీ షర్ట్ ఇంకా ప్యాంట్ వస్తుంది. ₹200 అట్లా చెప్తున్నారు ప్రైస్ అయితే. బార్గెన్ చేసి 150కి అట్లా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళ నైట్ వేర్ ఏమో 400 నుండి స్టార్టింగ్. ఇక్కడ టాప్స్ కనిపిస్తున్నాయి కదా, ₹150 టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ ఏమో ఎక్కువ లేవు, కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కి సంబంధించినవి. చార్మినార్ లో, మదీనాలో కొంచెం ఎక్కువ అయితే కనిపిస్తాయి కదా మనకి. ఫ్యాబ్రిక్స్ కూడా ₹100 మీటర్, ₹150 మీటర్. పార్టీ వేర్ అయితే నార్మల్ అయితే 50, 60, ₹80 మీటర్ వరకు కూడా ఉంటాయి. లెగ్గిన్స్ గానీ, ప్లాజోస్ గానీ అన్ని కూడా ₹100 నుండి ₹250 మధ్యలో అయితే ఉన్నాయి. అంటే ప్రైస్ ని బట్టి క్వాలిటీ అయితే ఉంటది. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి కంఫర్టబుల్ గా ఉండే డైలీ వేర్ డ్రెస్సెస్. ఇవి ఏవి తీసుకున్నా కూడా 120, 150 ప్రైస్ రేంజ్ లో అయితే ఉంటాయి. సింపుల్ గా ఉంటాయి, బాగుంటాయి వేసుకుంటే కూడా. మనం దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కుట్టించుకోవాలన్నమాట. వాళ్ళు స్టిచ్చెస్ అవి ప్రాపర్ గా అయ్యారు కదా, సో ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ స్టిచ్ చేయించుకుంటే మనకి ఎక్కువ రోజులు ఆగుతాయి. ఇక్కడ చూసినా కదా వైట్ కలర్ది, అదైతే మస్తు నచ్చింది, బాగుంది క్వాలిటీ పరంగా.
మనం అనుకుంటాం కదా 150 రూపీసే కదా క్వాలిటీ చీప్ ఉంటదేమో అని, అట్లయితే ఉండదు. అందులో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటే మనం మంచిగా ఆగి వెతుక్కుంటే మంచి క్వాలిటీవే దొరుకుతాయి. ఇవేమో ట్రావెల్ బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ అయితే చెప్పడం ఎక్కువ ప్రైజే చెప్తారు కానీ మనం బార్గెన్ చేసి 150, 200కి అట్లా తీసుకోవాలి. స్కర్ట్స్ కలెక్షన్ కూడా బాగుంది. స్కర్ట్స్ కూడా మనకి 150 రూపీస్ నుండి 250, 300 ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి. స్కర్ట్స్ లో అయితే మనం బార్గెన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫిక్స్డ్ రేట్స్ వేసి పెడతారు. ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, పిల్లోస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్. 2 కలిపి 200, 2 కలిపి 300 అట్లా చెప్తారు. కొంచెం బార్గెన్ చేస్తే 50 రూపీస్ అట్లా తగ్గిస్తారు. ఇంకా అట్లనే ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే బొమ్మలు అయితే కనిపించినాయి. బొమ్మలేమో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉన్నాయి. ఇక్కడ ఈ అన్న చూపిస్తుండు కదా, ఈ బ్యాగ్స్ అయితే 200 రూపీస్ అంట. చెప్పడమే తక్కువ చెప్పిండు. ఇంకొకరు ఆయన పక్కన ఉన్న వాళ్ళేమో చెప్పడమే 600, 700 రూపీస్ అట్లా చెప్తారు. బార్గెన్ చేసినా కూడా జస్ట్ 500కి అట్లా ఇస్తారు. కానీ నేను చెప్పడమే 200 రూపీస్ చెప్పిండు. ఎందుకో వర్త్ అనిపించింది, ఆ క్వాలిటీకి 200 పెట్టొచ్చు అనిపించింది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి కాలేజెస్, స్కూల్స్ దానికి సంబంధించి బ్యాగ్స్ అయితే చాలా అవసరం కదా, సో వాళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. ఇంతకు ముందు చూసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా 100 రూపీస్. మంచిగా హెవీగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా చిన్నపిల్లల డ్రెస్సెస్ 150 రూపీస్. ఇక్కడ నేను చూస్తున్న ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి, రెగ్యులర్ వేర్ కి చాలా చాలా బాగుంటాయి. 250 రూపీస్ ఈచ్. ఫిక్స్డ్ రేట్ చెప్పినా కదా, బార్గెన్ చేయడానికి ఉండవు. కొన్ని ప్లేసెస్ లో ఫిక్స్డ్ రేట్ అని పెడతారు బోర్డ్స్. ఇంకా నైటీస్ ఏమో 299 అంటే 300 నుండి 350 ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఈ బండి చాలా చిన్నగా ఉంది కానీ కలెక్షన్ అయితే బాగుంది. మెయిన్ గా చెంపస్వరాలు ఉంటాయి కదా, చెంపస్వరాలు, మాటీలు, ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ కలెక్షన్. ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఏది తీసుకున్నా కూడా జస్ట్ 150 రూపీస్. ఎంత బాగుందో కలెక్షన్. మనకి ఇదే ఇన్స్టా పేజెస్ వాళ్ళు, ఇంకా బయట బ్యాంగిల్ స్టోర్ వాళ్ళు అయితే 350, 400 పెట్టి కూడా అమ్ముతున్నారు. సేమ్ క్వాలిటీ ఉంటది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ మనకి జస్ట్ 150 రూపీసే. ఆ ప్రైస్ కి మనకి ఇక్కడ 2-3 తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న చెంపస్వరాలు కానీ, మాటిలు కానీ ఏవి తీసుకున్నా కూడా 150 రూపీసే. ఇవి కూడా బాగుంది కదా కలెక్షన్ అయితే. ఇంకా నార్మల్ గా ఈ చైన్స్ అన్ని కూడా 150 దగ్గర నుండి 300 వరకు ఉంటాయి. అంటే కొంచెం గ్రాండ్ గా ఉన్నవైతే 200-300 ఉంటాయి. సింపుల్ అయితే 150 ప్రైస్ రేంజ్ లోనే వచ్చేస్తాయి. ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. నాకు ఎందుకు ప్రైస్ ఎక్కువ చెప్పిండు అనిపించింది. ఒకటి అడిగితే 350 రూపీస్ చెప్పిర్రు. ఇంకొక దగ్గరనేమో ఇట్లా చిన్న స్టాల్ లాగా దీని మీదనే ఫిక్స్డ్ రేట్స్ వేసి కొన్ని జ్యువెలరీ పీసెస్ అయితే ఉన్నాయి. 600, 700 బాగుంది కలెక్షన్ అక్కడ కూడా. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, చిన్న గల్లీలో అంత రష్ అయితే ఉంటది. ఇదైతే ఒక షాప్, లోపల మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉంది. స్టార్టింగ్ అయితే 1000 రూపీస్ నుండి స్టార్ట్ అన్నమాట. చెప్పిన కదా 350 రూపీస్ చెప్పిండని, అది ఈ బొమ్మకే. నాకు ఎందుకో క్వాలిటీకి అంత ప్రైస్ చెప్పిండు అనిపించింది, సో వర్త్ అనిపించలేదు కాబట్టి తీసుకోలేదు. అసలు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోనికే ఉండదు. వీక్ డే లో వెళ్తేనే ఇంత ఘోరంగా రష్ ఉందంటే వీకెండ్ లో ఇంకెంత రష్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మీకు ఇట్లా వెస్టర్న్ వేర్ జీన్స్ కలెక్షన్ కావాలంటే మాత్రం కోటికి అయితే ఖచ్చితంగా రావచ్చు. చూస్తున్నారు కదా ఈ జీన్స్ ఎంత బాగుందో, 550 రూపీసే. మనకి అన్ని సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ టాప్స్ అన్ని కూడా 150 రూపీసే. 150 రూపీస్ టాప్స్ అయినా కూడా మనకి కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇదేమో కార్గో జీన్స్ 550 రూపీస్. ఇక్కడ నేను చూస్తున్న డ్రెస్సెస్ ఉన్నాయి కదా, టాప్స్, ఏ టాప్ తీసుకున్నా 350 రూపీస్. లైనింగ్ తో సహా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా అమేజింగ్ ఉండే. కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. చూసుకొని మనం తీసుకోవాలి. 350 రూపీస్. మనకి ప్యాంట్ కి ఒక 200 రూపీస్ పెడితే 550 రూపీస్ లో ప్యాంట్ అండ్ చున్నీ 2 వస్తాయి. ఆఫీస్ కి కానీ కాలేజ్ కి వెళ్ళడానికి కానీ మంచిగా ఉంటది కలెక్షన్ అయితే. ఇవేమో స్టార్టింగ్ లో కనిపించినాయి అనమాట సారీస్ అయితే 500 నుండి స్టార్టింగ్. లోపల ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఏం అడగలే, అంటే మనం అవసరం ఉంటేనే వెళ్ళి అడగాలి కదా, అందుకే అడగలే. స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసిన. ఇంతకు ముందు చూసినా కదా అంబ్రెలాస్, అవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 150, 180, 300, 400 వరకు కూడా ఉన్నాయి.
ఈ కార్డ్ సెట్ ఉంది కదా, లావెండర్ కార్డ్ సెట్ నాకైతే చాలా నచ్చింది. బాక్స్ లో పెట్టిన బ్యాంగిల్స్ ఏమో ఒక్కొక్కటి 100 రూపీస్ ఉన్నాయి, అంటే కొంచెం గ్రాండ్ గా ఉన్నాయి. ఈ స్కూల్ షూస్ చెప్పినా కదా, బ్లాక్ వైట్, చిన్నప్పుడు భలే ఉంటుండే వీటి కోసం షాపింగ్. అది స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఇదే కదా. 250 రూపీస్ ఉన్నాయి అనమాట అవి. ఇవేమో మా చిన్నోడి కోసం చూద్దామని చూస్తున్నా, కానీ ప్రైస్ అయితే ఫుల్ అంటే ఫుల్ చెప్తున్నారు. ఇక్కడ నేను చూస్తున్న ప్యాంట్స్ అయితే 100 రూపీస్ కి ఒకటి అని చెప్పిండు అనుకున్నా, 100కి ఒకటి అని చెప్పిండు. అదే మనం బయట వేరే కొన్ని స్టాల్స్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్ లో అయితే 100 రూపీస్ కి 4 అట్లా ఇస్తారు. ఇక్కడ నేను పట్టుకుందేమో 100 రూపీస్ కి 2 అని చెప్పిండు. టీ షర్ట్స్ కూడా 80 రూపీస్ అట్లా చెప్పిండు, 80 కాదు 100 చెప్పిండు టీ షర్ట్ కూడా. ఇంకక్కడనే పక్కన ఒక సందులాగా ఉంది, గల్లీ లాగా, అందులో అయితే మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట, ఎక్కువగా చిన్న పిల్లలకే ఉన్నాయి. ఇక్కడ బయట పెట్టిరు కదా డ్రెస్సెస్, ఇవన్నీ కూడా బాగున్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ లోనే ఉంటాయి. మినిమం 500 నుండి స్టార్ట్ అయ్యి మాక్సిమం 1000 రూపీస్ లోపే అయిపోతుంది షాపింగ్ అయితే. ఇక్కడ నేను చూస్తుందేమో జీన్స్ టాప్స్, ఇవి కాటన్ అనమాట, 250 రూపీస్ ఉన్నాయి. అంటే కాటన్వి ఉన్నాయి, పాలిస్టర్, ఇట్లా రకరకాల ఫ్యాబ్రిక్ తో ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా 250 రూపీస్. కానీ సైజ్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా లేకుండే, ఎస్ సైజ్ లో లేవు, ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మాక్సిమమ్. ఇంకా అట్లా ముందుకు నడుచుకుంటూ పోతే ఇవేమో లెగ్గిన్స్ అయితే మొత్తం ఒక స్టాలే పెట్టేసిండు, అన్ని రకాల కలర్లు, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి అక్కడైతే. స్టార్టింగ్ వీళ్ళ దగ్గర కూడా 200 రూపీస్ ఉంటాయి లెగ్గిన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టాప్స్ అన్ని ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. మాక్సిమం అయితే 300 రూపీస్ నుండి స్టార్టింగ్. ఇవన్నీ ఏమో వాచెస్ కలెక్షన్, ఏ వాచ్ తీసుకున్నా కూడా 100 రూపీస్. చిన్న పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవేమో అరేక్మాల్ బండ్ అంటారు కదా, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా 10 రూపీస్ అని. ఆ బండ్లలో కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది 10 రూపీస్ కి. డైలీ వేర్ కి క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇట్లాంటి. ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో, చిన్నపిల్లలకి, అమ్మాయిలకైతే ఎన్ని డ్రెస్సెస్ అంటే అన్ని డ్రెస్సెస్ తీసుకోవచ్చు, అంత తక్కువ కాస్ట్ లో అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం తక్కువ వెరైటీసే కనిపించినాయి, అంటే తక్కువ స్టాల్సే కనిపించినాయి, కానీ ఉన్న స్టాల్స్ లో కలెక్షన్ అయితే బాగుంది. స్టార్టింగ్ అయితే 150 రూపీస్ నుండి ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఇంకా కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. కాస్మెటిక్స్ కూడా మనకి అన్ని రకాల బ్రాండ్ అయితే ఉన్నాయి, కానీ ఒరిజినల్ ఫేక్ అయితే తెలీదు, మాక్సిమం అయితే ఫేకే ఉంటాయి. కాస్మెటిక్స్ కూడా 100 రూపీస్ నుండి స్టార్ట్. నేను ఇక్కడ ఎక్కడికి పోయినా చిన్నపిల్లలవి, అది కూడా అమ్మాయిల డ్రెస్సెస్ చూస్తున్నా, నాకు చాలా నచ్చినాయి ఇవైతే. ఏవి కూడా అన్ని కూడా 150 రూపీస్. ఇంక ఇక్కడనేమో కొత్తగా కనిపించినాయి ఇట్లాంటి రెయిన్ కోట్స్, ఇదేమో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్పిండు. నేను పట్టుకుందేమో 340 రూపీస్ చెప్పిండు, వర్తే అనిపించింది, నాకు క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా కమింగ్ మొత్తం రెయినీ సీజన్ కాబట్టి చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటి రెయిన్ కోట్స్ అయితే. ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ టాప్స్ అయితే మంచిగా ఉన్నాయి, 250 రూపీస్ అట్లుంది కాస్ట్ అయితే. లైనింగ్ తో కూడా ఉంది, 250 రూపీస్ కి లైనింగ్ తో, అంటే చాలా మంచి డీల్ కదా. ఇదేమో ఇంకా అన్ని స్ట్రీట్ షాపింగ్స్ లో ఉండేదే 10 రూపీస్ ఇయర్ రింగ్స్ బండి. ఇక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇట్లాంటివి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరిపోవు కదా, అంటే ఒక్కొక్క డ్రెస్ కి, వెస్ట్రన్ వేర్ కి ఒక్కొక్కటి మ్యాచ్ అయితే ఉంటది. ఇట్లాంటి ఎన్ని ఉన్నా పోతూనే ఉంటాయి, మళ్ళీ పోయినప్పుడు తీసుకుంటూనే ఉంటాము. ఏది తీసుకున్నా కూడా 10 రూపీసే వర్త్ ఇది. అంటే ఒక 4-5 టైమ్స్ పెట్టుకున్నా కూడా 10 రూపీసే కాబట్టి వర్త్ అనమాట. ఇట్లాంటి మనకి కొన్ని బ్యాంగిల్ స్టోర్ లో ఇదే తీసుకొచ్చి 30 రూపీస్ కూడా చెప్పి అమ్ముతారు. నేను అందుకే ఇయర్ రింగ్స్ అయితే మాక్సిమం బ్యాంగిల్ స్టోర్లలో తీసుకోను, ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్కి వచ్చినప్పుడు అట్లాంటి ప్లేసెస్ లోనే తీసుకుంటా మాక్సిమం డైలీ వేర్ కి అయితే. ఈ ఫింగర్ రింగ్స్ ఉన్నాయా, ఫింగర్ రింగ్స్ కూడా జస్ట్ 30 రూపీస్. పెద్ద ఫింగర్ రింగ్స్ ఉన్నాయి చూడండి, అది కూడా 30 రూపీస్ అంట. వేరే స్ట్రీట్ షాపింగ్ లో అదైతే 50 రూపీస్ ఉండే. ఇంక ఇవి కూడా చిన్నపిల్లలకి డైలీ వేర్ కి యూజ్ అయ్యేటి అనమాట. ఇక్కడ కూడా ప్రైస్ అంటే ఇంతకు ముందు షాప్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రీజనబుల్ గా చెప్పిరు, 50 రూపీస్ అట్లా.
జుబ్బాలు, ఇంకా స్లీవ్‌లెస్ షర్ట్స్, షార్ట్స్, ప్యాంట్స్ అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. నేను పట్టుకున్న షార్ట్ ఏమో ₹100కి 4 అనమాట. నాకింకా బాగా నచ్చింది ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తంలో అంటే ఇదే. ఈ స్కార్ఫ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా! ఇదైతే ₹150కి 2 అనమాట. యూజువల్‌గా అయితే ₹100కి ఒకటుంటది కదా! ఇక్కడేమో ₹150కి 2 ఇస్తుర్రు. బావుంది క్వాలిటీ అయితే అసలు అమేజింగ్ ఉండే. క్వాలిటీ అయితే చాలా బావుంది. 150కి 2 అంటే వర్త్ అసలు. ₹75కి ఒకటి పడ్డట్టు. మనం బయట తీసుకుంటే అయితే ₹100 ఉంటది. ఇంకా షాప్స్‌లోకెళ్తే అయితే ఇంక అడగనక్కర్లేదు. 120, ₹150 ఈజీగా చెప్తారు. ఇంకా నేనెక్కడ కమ్మల బండి కనిపిస్తే అక్కడ ఆగుతూనే ఉంటా. నాకంత పిచ్చి కమ్మలంటే. ఇవే గాదు మన ఛానెల్‌లో ఇంకా చాలా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్లి ఆ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కూడా చూడండి టైం ఉన్నప్పుడు. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇట్లాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్‌నైతే షేర్ చేయండి. ఇక్కడ నేను అడుగుతున్నా కదా పిల్లోస్ ఇవైతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పిండు. ₹600కి 2 అని చెప్పిండు. నాకెందుకో అస్సలు వర్త్ అనిపియలేదు. ఎంత బార్గెయిన్ చేసినా కూడా లాస్ట్‌కి 400కి ఇస్తాడేమో అంతే. ఇంక ఈ బ్యాగ్స్ అయితే ₹200 చెప్పినా కదా! ఫస్ట్‌లోనే ₹200 అనే చెప్పిండు. ఏ బ్యాగ్ తీసుకున్నా కూడా ₹200. అదే పక్కనైతే 600, 500 అట్లా చెప్తుండు. క్వాలిటీ డిఫరెన్స్ ఉంటది గానీ మరీ అంత ₹400 చేంజ్ పెట్టేంత క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇంక ఇవేమో చిన్న పిల్లలకి. ఇంకా కోటి అనంగానే మనకి గుర్తొచ్చేదేంటి? బుక్స్. బుక్స్ కూడా అసలు అన్ని రకాల బుక్స్ అంటే అన్ని రకాల బుక్స్ అయితే దొరుకుతాయి మనకిక్కడ. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. ఫ్రూట్స్ అయితే అసలు చాలా తక్కువ కాస్ట్ ఉండే. పొమగ్రానేట్ ఉన్నాయి కదా! ₹10కి ఒకటంట. తీసుకున్నాము. బావుంది. టేస్ట్ కూడా బావున్నాయి. ఒక ₹50వి తీసుకున్నాం. అంటే భయమైంది ఎట్లుంటాయేమో. అంటే ఒక్కొక్కసారి అట్లా తీసుకున్నప్పుడు అందులో 5 తీసుకుంటే 4 ఖరాబియే వస్తాయి. ఇప్పుడు తీసుకున్నయయితే మంచిగానే ఉండే. ఇంకిప్పుడు అల్లనేరేడు పండ్ల సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా రకరకాల బుక్ షాప్స్ అయితే ఉంటాయి కదా! మనకి గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, ఇంకా రకరకాల కోర్సెస్, డిగ్రీ, ఇంటర్, ఇంకా పాత బుక్స్, ఇంకా అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి. ఇవే గాకుండా నోట్ బుక్స్ అయితే హోల్‌సేల్‌లో ఉంటాయి. కేజీ అన్నమాట. కేజీ ₹80, 90, 100 అట్లా అయితే ఉన్నాయి. చూస్తున్నారు గదా! సివిల్, మెడికల్ ఇట్లాంటి సంబంధించిన బుక్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఈ అల్లనేరేడు పండ్లు గూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. 100 కేజీ అంట, 120 కేజీ, 150 కేజీ, 200 కేజీ అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటది. మీరు చూస్తున్నారు కదా! బయట బోర్డ్స్ పెట్టుకుర్రనమాట. అంటే ఆ లోపల ఏమేం బుక్స్ దొరుకుతాయో బయటనే పెట్టిర్రు. స్కూల్, ఎన్‌సీఈఆర్‌టీ ఇంకా అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క బండిల్ పర్ కేజీ ₹120, 110, 120, 80, 90, 100 అంటే బుక్స్‌ని బట్టి అంటే ప్లెయిన్ బుక్సా, రూల్ నోట్ బుక్కా దాన్ని బట్టి మనకి ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు గదా! ట్రాలీలో పెట్టుకొని పోతుర్రు. అంటే ఇక్కడ నుండే తీసుకెళ్తారు. మనకి బయట నార్మల్ బుక్ స్టోర్స్‌లో అమ్ముతారు గదా! వాళ్ళు కోటికొచ్చే తీసుకొనెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి హోల్‌సేల్ ప్రైజెస్‌లో అయితే ఉంటాయి. ఇంకా అంతా అయిపోయినంక స్ట్రీట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని గోకుల్ చాట్‌కైతే వచ్చాం. గోకుల్ చాట్‌లో మనకి బాదం కుల్ఫీ అయితే బావుంటది గదా! సో, కుల్ఫీ తినడానికైతే వచ్చినాము. ఇది నాకు తెలీదు. మా ఆయన చెప్పిండు కుల్ఫీ బావుంటది. కుల్ఫీ తినిపిస్తా పా అని తీసుకొచ్చిండు. కుల్ఫీ అయితే మస్తుంది. అండ్ ప్రైస్ అయితే ₹50 అన్నమాట. ఇంకా అట్లనే దారిలో వస్తూ ఉంటే ₹100 కేజీ అల్లం ఎల్లిగడ్డ అని కనిపించింది. తీసుకున్నా. నేను ఇంకా తక్కువ ప్రైస్‌కి తీసుకున్నానేమో అనిపించింది. ఇంటికొచ్చినంక చూస్తే ₹150కి 2 కేజీస్ అని అమ్మొచ్చినాయి. అంటే నేను తీసుకున్నది ఎల్లిగడ్డ బావుంది. ఇక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి మన ఇంటి దగ్గర. అక్కడైతే బావుండే. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! సో, బైక్ అయితే పార్కింగ్ చేసుకున్న దగ్గరికైతే ఎళ్ళిపోయినాము. ఈ చెప్పులున్నాయి గదా! ఏ చెప్పులు తీసుకున్నా గూడా ₹100.
నేను ఒక పేర్ అయితే తీసుకున్నాను. ఇవి ఎన్ని రోజులు ఆగుతాయి అనేది మనం వాడేదాన్ని బట్టి ఉంటాయి. నాకైతే చెప్పులు అస్సలు ఆగాయి. తీసుకుంటా, వేసుకుంటా పోతూనే ఉంటాయి. ఈజీగా ఖరాబ్ అయిపోతాయి చెప్పులు ఎందుకో. ఇంక ఇవేమో క్లచెస్, హ్యాండ్ బ్యాగ్స్. క్లచెస్ ఏమో పర్స్ ఏది తీసుకున్నా ₹100, హ్యాండ్ బ్యాగ్స్ ఏది తీసుకున్నా కూడా 150, 180 ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి. ఇంక ఇదేమో మొబైల్ కి స్క్రీన్ గార్డ్ ఉంటది కదా అది. ఇదండి వీడియో. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.